పాపాలు వెంటాడతాయి, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తాయి అంటూ సాధారణంగా చాలామంది మంచి చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ రాధాకృష్ణ గారిని చూశాక ఆయనకి ఏ పాపము వెంటాడలే, లేదా ఆయన చేసిన పుణ్యకార్యమో తెలియదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు తీసుకున్నప్పుడు ఆయనకి నిజంగా గుండెపోటు పొడిచిందే కదా. చివరికి ఆ మదనంతోనే కదా ఆయన ప్రాణాలు కూడా కోల్పోయింది. ఆ రోజున వరకు మామూలు తెలుగుదేశం పార్టీ బీట్ రిపోర్టర్గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు, జీతం కోసం పనిచేసే రాధాకృష్ణ గారు ఇవాళ వేల కోట్ల అధిపతి అయ్యారు. వందలు కాదు, వేల కోట్ల అధిపతి అయ్యారు. ఏంటి అంటే ఒక పార్టీ కోసం పనిచేస్తే ఎలా సంపాదించవచ్చు, చేతిలో పత్రిక పెట్టుకుని మీడియాను పెట్టుకుని అనడానికి సజీవ సాక్ష్యం. అంతగా తనకి ఆ పార్టీ వలన లబ్ధి చేకూరింది కాబట్టి అదే స్థాయిలో ఆయన దిగజారిపోవడం అనడానికి లేదు. ఎందుకంటే మరి అందునించిన డబ్బులు వస్తున్నప్పుడు దాన్ని కాపాడుకురావడం ఆయన బాధ్యత కదా. కాకపోతే నిష్పాక్షిక జర్నలిజం అనే ఒక దిక్కుమాలిన పదం మాత్రం వాడుతూ ఉంటారు. నిష్పాక్షికత అనే పదానికే అర్థం తెలియనటువంటి నీచరాతలు రాసే రాధాకృష్ణ గారు ఇవాళ ఎడిటోరియల్ కాలంలో నీచాతి నీచమైనటువంటి విధంగా రాసుకొచ్చారు. అందులో ఇప్పుడు జగన్ కేసులో అప్పుడు ఏం రాస్తుంటారు, జగన్ అందులో దుర్మార్గం చేసేసాడు, ఇందులో దుర్మార్గం చేసేసాడు, ఈయనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అది చంద్రబాబు కూడా ఈయనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఆయన అంత నిరపరాధి మరొకడు లేడు. ఎవడో రాజ్యాంగ నిపుణుడు అంట, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాడంట, మోడీకి ఒక ఇది పంపించాడంట, అన్యాయంగా చంద్రబాబు మీద కేసు పెట్టారు, నిరపరాధి అయినటువంటి చంద్రబాబు మీద కేసు పెట్టారు. ఈ రోత, ఈ నీచరాత ఎందుకు రాశాడు అంటే చంద్రబాబు మంచోడే ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టారని చెప్పడం, జగన్ మీదేమో న్యాయంగా కేసు పెట్టినట్టు, చంద్రబాబు మీద అన్యాయంగా కేసు పెట్టినట్టు. స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కుంభకోణం కేసులో కీలకమైంది జర్మనీ సంస్థ సీమెన్స్ అని ఇప్పటికీ కూడా ప్రజల్ని నమ్మించేటువంటి మూర్ఖులు ఈ ఎదవలు. అమరావతి సింగపూర్ లాగా మారిపోయిందని ఆ రోజున ప్రజల్ని ఎట్టా మోసం చేశారో, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇంకా సీమెన్స్దేనని ప్రజల్ని మోసం చేసేటటువంటి నీచరాత ఈయనకే చెల్లింది. అంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా? ఆ సంస్థ స్వయంగా నాకు సంబంధం లేదు మొర్రో, అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేము ఎట్టంటే అగ్రిమెంట్ చేసుకోలేదు, 3,000 కోట్లు మేమెవడికో ఫ్రీగా ఇచ్చేదేంది, వెర్రితనం కాకపోతే నా స్వయంగా చెప్తోంది. ఆ డబ్బులు డిజైన్ టెక్ అనేటువంటి ఒక సంస్థకి వెళ్ళడం, ఆ సంస్థ నుండి 100 బోగస్ కంపెనీలకు వెళ్ళడం, 250 బోగస్ కంపెనీలకు వెళ్ళడం, దాని నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారన్నటువంటి ఈడీ సాక్ష్యాలతో సహా నిరూపించి అరెస్టులు చేస్తే కూడా తప్పుడు కేసు పెట్టారని తప్పుడు రాతలు రాయడం ఆయనకే చెల్లింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంత నీచంగా మోసం చేసేటటువంటి జర్నలిస్ట్ మరొకడు ఎవ్వడూ ఉండడేమో.